అందరికి నమస్కారం. మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఇది వచ్చేసరికి అండర్ 16 అలాగే అండర్ 23. సో ఎవరైనా సరే 23 ఇయర్స్ లోపు ఎవరున్నా సరే ఈ సెలక్షన్స్కి అయితే అటెండ్ అవ్వండి. అయితే ఈ సెలక్షన్స్ వచ్చేసరికి వైఎస్ఆర్ గ్రౌండ్స్ తొమ్మలగుంటలో వైఎస్ఆర్ గ్రౌండ్స్ ఉండే కదా, సో అక్కడైతే ఈ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో డేట్ వచ్చేసరికి 2వ తారీఖు, అంటే జూన్ 2వ తారీఖు అయితే ఈ సెలక్షన్స్ జరగబోతున్నాయి. సో అయితే మళ్ళీ చెప్తున్నాను, తొమ్మలగుంట వైఎస్ఆర్ గ్రౌండ్స్లో అయితే జరుగుతున్నాయి. 2వ తారీఖు జూన్ 2వ తారీఖు జరుగుతాయి అనమాట. సో ఇవి అండర్ 16 అలాగే అండర్ 23. అండర్ 16 వాళ్ళు వచ్చేసరికి 8వ తారీఖు 8ంటికే అక్కడైతే రిపోర్ట్ చేయాలా. సో దాని తర్వాత అండర్ 23 ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆఫ్టర్నూన్ 2 o'clock లోపు అయితే వాళ్ళు రిపోర్ట్ అయితే చేయాలి అక్కడ. సో దీనికి మనందరూ ఆల్రెడీ చెప్పుకున్నాం అంతకుముందు. సో సెలక్షన్స్కి వెళ్ళే వాళ్ళు వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కంపల్సరీ. సో దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఒకటి తీసుకెళ్ళాలి. సో వాటితో పాటు జిరాక్స్లు కూడా తీసుకెళ్ళండి. సో దాని తర్వాత ఆల్రెడీ మనం చెప్పాం కొన్ని టిప్స్. సో ఎవరైతే బ్యాట్స్మెన్స్ ఉంటారో వాళ్ళైతే ఓన్లీ డిఫెండ్ చేయటం అలాగే డ్రైవ్స్ ఎలా ఆడుతున్నారు అనేది మాత్రమే చూస్తారు. సో దాని తర్వాత బౌలర్స్ వచ్చేసరికి మీరు లైన్ అండ్ లెంత్ ఎలా వేస్తున్నారు అనేది చూస్తారు. సో దాని తర్వాత మీ పేస్, సో లైన్ అండ్ లెంత్ ఎలా పడినా సరే ముందు మీ పేస్ కనుక సరిగ్గా చూపించుకోగలిగితే ఖచ్చితంగా అండర్ 16 అలాగే అండర్ 23 మిమ్మల్ని అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు. మీ టాలెంట్ బేస్ మీదే ఉండిద్ది మెయిన్గా. సో కాబట్టి ఎవరైతే రేపు అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో 2వ తారీఖు, సో అది కూడా తొమ్మలగుంట వైఎస్ఆర్ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, సో అక్కడైతే ఈ సెలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళైతే వైట్ అండ్ వైట్ అలాగే షూ అయితే కంపల్సరీ అనమాట. సో మీ కిట్ బ్యాగ్, మీ సొంత కిట్ బ్యాగ్ తీసుకెళ్ళండి. సో దాంతోపాటు బౌలర్స్ అయితే బాల్ కూడా తీసుకెళ్ళండి. సో సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. మళ్ళీ చెప్తున్నా, అండర్ 16 అలాగే అండర్ 23. సో ఎవరైనా వెళ్ళండి. 23 అండర్ 23 అంటే అండర్ 19 లోపనే కాదు, అందరూ మీకు ఛాన్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు, తప్పు ఏం కాదు. సో ఎవరైతే 23 ఇయర్స్ ఏజ్ లోపల ఉన్నారో వాళ్ళైతే ఈ సెలక్షన్స్కి అయితే అటెండ్ అవ్వండి. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కూడా అయిపోతున్నాయి. సో అయితే ఇలాంటి సెలక్షన్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.